హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. లంచ్ బాక్స్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? చాలా తక్కువ టైం ఉందనుకుంటున్నారా? అయితే ఇలా సింపుల్గా ఒక క్యారెట్, ఒక పొటాటోతో ఈ చిత్రాన్నం చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు లంచ్ బాక్స్ కూడా ఫుల్గా కంప్లీట్ చేసుకునే వస్తారు పిల్లలు. ఇక్కడ ముందుగా నేను దీనికోసం ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు రెడీగా పెట్టుకున్నాను. ఈలోగా కడాయి తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి మనం ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను గాను నూనె తీసుకున్నాను. దీనివల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గాను నూనె చాలా బలం కూడా. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చిని మీ కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఒకే ఒక క్యారెట్, ఒకే ఒక పొటాటో తీసుకుంటున్నాను. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఈ చిత్రాన్నాన్ని క్యారెట్ లేదా పొటాటో లేదా క్యాప్సికమ్ లేకుంటే ఆనియన్ ఏవైనా వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇవన్నీ కాస్త వేగాలి. ఆలు అడుగట్టకుండా ఉండడం కోసం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇలా పసుపు వేయడం వల్ల ఆలు కడాయికి అంటుకోకుండా వేగుతూ ఉంటాయి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ, అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఎంత రైస్ వేయాలనుకుంటున్నామో అంత రైస్ యాడ్ చేసుకుంటాం. ఇలా నేను 2 బౌల్స్తో రైస్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఈ రైస్కి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫైన్గా పౌడర్ చేసి ఉంచుకున్న ఈ మెంతి జీరా పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటాం. నాకు ఈ రైస్కి ఈ పౌడర్ సరిపోయింది. అలాగే ఇందులో కాస్త లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటాం. వేయించిన పల్లీలను కూడా నేను పక్కన రెడీగా పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా లెమన్ జ్యూస్ వేసి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది. ప్రతి స్పూను తినే కొలది తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా తక్కువ వెజిటేబుల్స్తో ఇలా సింపుల్ రెసిపీ చేశారంటే చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత మోటివేటెడ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.